5 to 20 lakhs లోపు ఉన్న ఈవీ వెహికల్స్ గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. ఈవీ వెహికల్ కన్నా ముందు మీకు స్మార్ట్ హైబ్రిడ్ ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళైతే కనుక స్ట్రాంగ్ హైబ్రిడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాంగ్ వెళ్ళినప్పుడు మీకు ఎలక్ట్రిక్ ఉంటుంది ప్లస్ పెట్రోల్ ఉంటుంది, రెండింటి మీద అద్భుతమైన మైలేజ్. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు విక్టోరియస్ మారుతిలో, దాని తర్వాత గ్రాండ్ విటారాలో ఉంది, ఇన్విక్టో ఉంది. సో ఈ వేరియంట్. అండ్ కమింగ్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ కు కొనే వాళ్ళు అయితే కనుక దయచేసి కొన్ని పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలి. ఒకటి, రీసేల్ వాల్యూ ఉండదు. దాని తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ట్యాక్స్ అనేది, రోడ్ ట్యాక్స్ అనేది దీనికి తక్కువగా ఉంటుంది. దాంతో పాటు క్లైమేట్ కూల్ గా ఉండడం వల్ల ఛార్జింగ్ అనేది మీకు ఎక్కడం జరుగుతుంది అనమాట. డీసీ చార్జెస్ కి ఎక్కువ కనెక్షన్ ఇవ్వకుండా ఏసీ చార్జెస్ అంటే ఇంట్లోనే పెట్టుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం. అప్పుడే మీకు బ్యాటరీ యొక్క లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మెయిన్గా మీకు టైల్ కూడా ఈవీ వెహికల్స్కి త్వరగా అరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే కనుక దానికి ఇనిషియల్ పికప్, టార్క్ చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి అది ప్రెజర్ టైర్ మీద పడుతుంది. దట్టు బ్లేడ్ బ్యాటరీస్ అవన్నీ కూడా ఒకే బాడీలో అంటే కింద అమర్చబడి ఉంటాయి కాబట్టి ఆ లోడ్ వల్ల మీకు టైర్స్ కూడా త్వరగా వేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ 5 to 20 lakhs ఉన్న వెహికల్స్ అయితే కనుక ఒకటి కామెట్, మీ అందరికీ తెలుసు ఇది సిటీలో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. వెహికల్ వచ్చేసి టియాగో ఈవీ అనమాట. ఈ వెహికల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 10 లక్షల లోపు ఇది మంచి వెహికల్ అని చెప్పి నేనైతే చెప్తాను. అండ్ దీని తర్వాత ఇంకో వెహికల్ ఉంది టాటా నుంచి పంచ్. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. టియాగో ఈవీ కన్నా టాటా పంచ్ బెస్ట్, బట్ అది 10 లోపు ఆ వెహికల్ ఉంటుంది కాబట్టి 10 తర్వాత ఇది మాక్సిమం 12 lakhs అలా పడుతుంది కాబట్టి ఇంకా ఎంజీ నుంచి విండ్సర్ ఈవీ చాలా అద్భుతమైన వెహికల్ అదైతే కనుక. సో అదైతే 15 to 16 మధ్యలో ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఇప్పుడైతే కనుక మారుతి వాళ్ళు ఈ విటారాన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. నెంబర్ 1 గా ఉంది ఆ వెహికల్ అయితే కనుక. దాంట్లో చెప్పడానికి డిసడ్వాంటేజ్ అయితే ఏమీ లేవు. అంటే సో టాప్ ఎండ్ లో అయితే అది అద్భుతంగా మీకు 450 అంటే వాళ్ళు ఇచ్చింది 530 అలా ఇవ్వడం జరిగింది అనమాట. మీకైతే కనుక డెఫినెట్ గా అది 450 అయితే కనుక లాంగ్ డ్రైవ్ ఎవరు తిరగాల. కియా కార్నిస్ క్లావిస్ అయితే కనుక ఉంది. ఆ వెహికల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే కనుక న్యూ మార్కెట్ లో VF6 దాని తర్వాత VF7 అని చెప్పి న్యూ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం జరిగింది అనమాట. అవి కూడా చాలా అద్భుతంగా, బట్ దానికి వారంటీ స్ట్రక్చర్ అనేది చాలా బాగుంది. ఒకసారి మీరు తీసుకునేటప్పుడు వెహికల్ అయితే కనుక ఆ వారంటీ స్ట్రక్చర్ అయితే కనుక చెక్ చేసుకొని ఖచ్చితంగా తీసుకోండి. దీని తర్వాత టాటాలో అయితే కనుక మీ అందరికీ తెలిసిందే టాటా హ్యారియర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ 20 లోపు అయితే కనుక ఈ వెహికల్స్, 20 అబోవ్ దాటితే కనుక మీకు టాటా హ్యారియర్ ఈవీ ఉంది. దాంతో పాటుగా XUV 9 ఉంది, BE6 ఉంది. దీంతో పాటుగా BYDలో కొన్ని వెహికల్స్ ఉన్నాయి. దాంతో పాటుగా మెయిన్గా హుండాయిలో ఐకానిక్ 5 ఉంది. సో ఇప్పుడైతే కనుక బెంజ్, ఆడి, BMW కూడా మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన వెహికల్స్లో మీకు ఏ వెహికల్ వర్త్ అనిపించింది, ఏ వెహికల్ ఫీచర్స్ అవి చాలా బాగున్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ దీని మీద ఒక లాంగ్ వీడియో కూడా నేను తప్పకుండా చేస్తాను. ఓకేనా? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.